మొట్టమొదటిగా ఈనాటి ఈ పఠనం మనకు బైబిల్ను, పరిశుద్ధ గ్రంథాన్ని మనము పఠించాలి అనేటువంటి ఒక సందేశాన్ని మనకు ఇస్తూ ఉంది. ప్రియులగు సహోదరి సహోదరులారా, యేసు ప్రభువే స్వయంగా తాను పెరిగి పెద్దవాడైనటువంటి నజరేతూరికి వెళ్ళి అక్కడ ప్రార్థనా మందిరంలో ఆయన ప్రార్థనలో పాల్గొంటూ పరిశుద్ధ గ్రంథాన్ని చదవడానికి ఆయన లేచారు అని, ఆ రోజు ఆయన యెషయా గ్రంథంలోని కొన్ని వాక్యాలను ప్రజలకు అర్థమయ్యేలా చదివారు అని ఇప్పుడే మనము ఈ వాక్యంలో ఆలకించాం. మరి దేవుని యొక్క వాక్యాన్ని పఠించడం అనేటువంటి ఆ సందేశాన్ని మనము ఈరోజు గ్రహించడానికి ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఒక యువకుడు తమ దగ్గరే ఉంటున్నటువంటి ఒక పెద్ద ఆయనను గమనిస్తూ ఆయన ప్రతిరోజు బైబిల్ చదవడం అనేటువంటిది చూసి ఒకసారి ఆయన దగ్గరకు వెళ్ళి, మీరు ప్రతిరోజు బైబిల్ చదవడం అనేటువంటిది మాకు చాలా ప్రేరణ ఇస్తూ ఉందండి. మరి మేము కూడా మీలాగనే ప్రతిరోజు బైబిల్ చదవడానికి మాకు ఏదైనా సలహా ఇస్తారా అని ఆ అబ్బాయి అడిగాడట. అప్పుడు ఆ పెద్ద ఆయన అన్నాడు, సలహా ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేదు బాబు. నీ దగ్గర బైబిల్ ఉంటే రోజు చదువు, అంతే, అంతకంటే నేను చెప్పాల్సింది ఏమీ లేదు అని అన్నాడట. సరేనండి, మీరు చెప్పినట్లుగానే నేను కూడా రోజు బైబిల్ చదువుతాను అని చెప్పి ఆ అబ్బాయి వెళ్ళిపోయాడు. ఒక నెల రోజులు పోయిన తర్వాత ఆ అబ్బాయి ఆ పెద్ద ఆయన మళ్ళా కలుసుకున్నాడు. మీరు చెప్పిన దగ్గర నుండి నేను రోజు బైబిల్ చదువుతూ ఉన్నానండి. సుమారు నెల రోజులుగా ఈ బైబిల్ని చదువుతూ ఉన్నాను. అయితే నేను ఆశించినట్లుగా నాలో పెద్ద మార్పు ఏమీ కనిపించడం లేదు. గత నెల రోజులుగా బైబిల్ చదువుతున్నప్పటికీ కూడా నాలో పెద్దగా మార్పు అనేటువంటిది నేను చూడలేకపోతూ ఉన్నాను. మరి మీరు ఎలా కంటిన్యూ చేయగలుగుతూ ఉన్నారు? మీలో ఏవైనా పెద్ద పెద్ద మార్పులు జరిగాయా? లేకపోతే మీ జీవితంలో ఈ బైబిల్ చదవడం ద్వారా ఏమైనా ఆశ్చర్య కార్యాలు జరిగాయా అని ఆయన అడిగాడట. అప్పుడు ఆ పెద్ద ఆయన ఈ విధంగా అన్నాడట, బాబు, ఆ పఠనం గురించి, బైబిల్ గురించి నేను మాట్లాడను, కానీ నాకు చిన్న పనుంది, చేసి పెడతావా అని అన్నాడట. దాందేముందండి, చెప్పండి, చేస్తాను అని అన్నాడు ఆ అబ్బాయి. ఇదిగో మా ఇంటి ముందు ఆ చిన్న తట్ట ఉంది. ఆ తట్టతోటి బొగ్గులు అవి తీసుకొని వస్తూ ఉండేవారు. మరి ఆ తట్టను కొంచెం నువ్వు మన ఊర్లో ఉండేటువంటి ఆ చెరువు దగ్గరకు వెళ్ళి కొంచెం నీరు తీసుకొని వస్తావా ఆ తట్టతో అని అన్నప్పుడు ఆ అబ్బాయి తనలో తాను నవ్వుకున్నాడు. తట్టతోటి నీళ్లు ఎలా తీసుకొని వస్తాం? ఈ పెద్ద ఆయనకు ఆ మాత్రం తెలియదా అని అనుకొని, సరేలే ఏం చెప్తున్నాడు కదా, తర్వాత చూద్దాంలే అనేటువంటి ఉద్దేశంతో, సరేనండి మీరు చెప్పినట్లుగా ఆ తట్టతో నీళ్లు తీసుకొని వస్తాను అని చెప్పి తట్టను తీసుకొని చెరువు దగ్గరికి వెళ్ళాడు. మరి చెరువులో ముంచాడు, కొద్దిగా నీళ్లు పట్టుకొని వస్తూ ఉన్నాడు తట్టతో. అయితే ఆ స్థలానికి వచ్చేసరికి తట్టలో ఉండేటువంటి నీరంతా కారిపోయింది. ఒక్క చుక్క కూడా నీరు మిగలలేదు. ఆయన దగ్గరికి వెళ్తే, మరోసారి వెళ్ళిన ఆయన అన్నాడు. అలాగా 3-4 సార్లు ఆయన చెరువు దగ్గరకు వెళ్ళడం, చెరువులో ఆ తట్టను ముంచడం, మళ్ళా ఇక్కడికి తీసుకొని రావడం చేస్తూ ఉండేవాడు. అప్పుడు ఆ పెద్ద ఆయన ఆ అబ్బాయిని ఆపి, బాబు, నీకు తెలుసు, నాకు తెలుసు, ఈ తట్టతోటి నీళ్లు తీసుకొని వస్తే తట్టలో నీళ్లు ఉండవు అని. కానీ నువ్వు గమనించినటువంటి ఒక విషయాన్ని నీకు చెప్దామనే నేను నిన్ను ఆ విధంగా చేయమన్నాను అని అన్నప్పుడు
నేను గమనించని విషయమా, ఏంటి చెప్పండి అని ఆ అబ్బాయి అన్నాడు. ఏమిటి అంటే, ఆ తట్టను నువ్వు తీసుకొని వెళ్ళాలి అని చెప్పినప్పుడు ఆ తట్ట ఎంత అశుభ్రంగా ఉందో నువ్వు గమనించావో లేదో. ఆ తట్ట నిండా మసి ఉంది. ఆ తట్టలోన వేరువేరు వ్యర్థ పదార్థాలు ఉన్నాయి. అయితే నువ్వు ఆ యొక్క తట్టను నది దగ్గరకు లేక ఆ చెరువు దగ్గరకు తీసుకొని వెళ్ళి అందులో ముంచినప్పుడు ఆ తట్ట కొంచెం కొంచెం శుభ్రమవడం మొదలైంది. నువ్వు 3-4 సార్లు ఆ నదిలో ఆ చెరువులో తట్టను ముంచి ఇక్కడకు తీసుకొని వస్తున్నప్పుడు ఆ తట్ట లోపలి భాగము బయట భాగం కూడా శుభ్రమైంది. అది నువ్వు గమనించలేదు. నువ్వు గమనించిందల్లా ఆ తట్టలో నీళ్లు మిగలలేదే అనే విషయం. కానీ నేను గమనించింది ఏమిటి అంటే, ఆ తట్ట శుభ్రమయ్యింది అనే విషయం. ఈ మాటలు చెప్తూ ఆ పెద్ద ఆయన ఏమన్నాడంటే, బైబిల్ చదువుతూ ఉన్నప్పుడు అందరికీ ఏవేవో పెద్ద పెద్ద అద్భుతాలు, పెద్ద పెద్ద కార్యాలు జరుగుతాయి అనేటువంటిది లేదు. కొంతమంది జీవితాల్లో తప్పనిసరిగా ఆ బైబిల్ చదివేటప్పుడు ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి. గొప్ప గొప్ప విషయాలను వారు చవి చూడగలరు. అయితే ఒక సగటు మనిషిని మన ముందు పెట్టుకొని బైబిల్ ద్వారా వాళ్లకు ఏం లభిస్తుంది అని చెప్పుకుంటే, బైబిల్ చదివినప్పుడు మనకు తెలియకుండానే మన యొక్క ఆత్మ పరిశుభ్రమవుతూ ఉంది. బైబిల్ని ప్రతిరోజు మనము పఠించటం ద్వారా మన అంతరంగం శుద్ధి అవుతుంది. ఆ విషయం చెప్పటానికే నేను ఈ చిన్న పని చేయమన్నాను. అంతకంటే గొప్ప కార్యం అనేటువంటిది ఇంకా మనకేం కావాలి? మన యొక్క ఆత్మ శుద్ధి అవ్వడం, మన అంతరంగం అనేటువంటిది శుద్ధి అవ్వడం అనేటువంటిది పరిశుద్ధ గ్రంథం ద్వారా, పరిశుద్ధ గ్రంథ పఠనం ద్వారా జరుగుతుంది నాయన. దీనికి సంబంధించి ఒక మాటను కూడా నీకు చెప్పనా అని చెప్పి యోహాను శుభవార్త 15వ అధ్యాయము 3వ వచనంలోని ఆ మాటలను ఆయన ఈ విధంగా చెప్పడం జరిగింది. యేసు ప్రభు తన శిష్యులకు ఈ విధంగా చెప్తూ ఉన్నారు, నేను మీతో చెప్పిన మాటల వలన మీరు ఇప్పుడు శుద్ధులైతిరి. ఆ పరిశుద్ధ గ్రంథం మనం చదివినప్పుడు ఇదిగో ఆత్మశుద్ధిని మనం పొందుతూ ఉన్నాం అని ఆ పెద్ద ఆయన ఆ యవ్వనస్తుడికి హితవు చెప్పాడట. ప్రియ సహోదరి సహోదరులారా, పరిశుద్ధ గ్రంథ పఠనం మన జీవితంలో ఎన్నెన్నో కార్యాలను చేస్తూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, కొంతమందికి పరిశుద్ధ గ్రంథ పఠనం ప్రేరణ ఇస్తూ ఉంది. మరికొంతమందికి పరిశుద్ధ గ్రంథ పఠనం ఓదార్పును ఇస్తూ ఉంది. మరికొంతమందికి పరిశుద్ధ గ్రంథ పఠనం బలాన్ని ఇస్తూ ఉంది. మరికొంతమందికి పరిశుద్ధ గ్రంథ పఠనం ఉత్సాహాన్ని ఇస్తూ ఉంది. మరికొంతమందికి పరిశుద్ధ గ్రంథ పఠనం జీవితం మీద తిరిగి ఆసక్తిని కలిగిస్తూ ఉంది. ఇలా ఆ పరిశుద్ధ గ్రంథం మన జీవితంలో ఎన్నెన్నో కార్యాలు చేస్తూ ఉంది. యేసు ప్రభు పరిశుద్ధ గ్రంథాన్ని ఆ ప్రార్థనా మందిరంలో చదివారు. ప్రియులగు సహోదరి సహోదరులారా, పరిశుద్ధ గ్రంథ పఠనం వ్యక్తిగతంగా మనము చేయాలి. ప్రతిరోజు మనము పరిశుద్ధ గ్రంథ పఠనాన్ని చేయాలి. అదేవిధంగా కథోలిక సాంప్రదాయంలో మనము దేవాలయంలో ఆరాధనకు అందరికీ అర్థమయ్యేలా పఠనాన్ని చదవాలి. ఇలా మనము పరిశుద్ధ గ్రంథాన్ని పఠించడం అనేటువంటి ఒక మంచి అలవాటులోనికి వెళ్ళడం అనేటువంటిది చాలా చాలా మంచిదైనటువంటి విషయం. మరి ఈ దినాన కథోలిక దేవాలయాలలో పరిశుద్ధ గ్రంథ పఠనాన్ని చదవడానికి చాలామందికి అవకాశాలు వస్తూ ఉంటాయి. మరి ఈ గ్రంథ పఠనాన్ని చదివేటప్పుడు 1-2 విషయాలు గుర్తుంచుకొని ఆ పఠనం చేస్తే చాలా బాగుంటుంది అని
నేను ఆశపడుతూ ఉన్నాను. ఎందుకంటే ఒక వ్యక్తి పీఠం దగ్గరకు వెళ్ళి పఠనం చదివేటువంటి ఆ ప్రాంతం దగ్గర నిలబడి మరి వాక్యాన్ని చదువుతూ ఉన్నాడు అంటే ఆ వ్యక్తి తన కోసం చదువుకోవడం లేదు. ఆ వ్యక్తి అక్కడ నిలబడి వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు. అక్కడ ఎంతోమంది ఉంటే వారందరికీ ఆ వాక్యాన్ని ఆ వ్యక్తి ప్రకటిస్తూ ఉన్నాడు. వాక్యాన్ని ప్రకటించడం అనేటువంటి ఆ పని అక్కడ జరుగుతూ ఉంది. కాబట్టి ఎవరెవరైతే పరిశుద్ధ గ్రంథాన్ని దేవాలయంలో బహిరంగంగా చదవాలి అని ఆశపడుతూ ఉన్నారో, ఇప్పటికే చాలామంది ఆ పఠనాన్ని చేస్తున్నటువంటి వారు ఉన్నారు. మరి వారు మిగతా వారు గుర్తుంచుకోవలసినటువంటి 1-2 విషయాలు ఏమిటి అంటే, మొట్టమొదటిగా ఆ పఠనాన్ని చదవడానికి ముందు పరిశుద్ధాత్మ శక్తి కొరకు ప్రార్థన చేసుకొని ఆ గ్రంథ పఠనాన్ని చేయండి. పరిశుద్ధ గ్రంథ పఠనానికి ముందు పరిశుద్ధాత్మ శక్తి కొరకు ప్రార్థన చేసి అప్పుడు పఠిస్తే ఆ వాక్య పఠనం అనేటువంటిది చాలా ప్రయోజనాన్ని చేకూర్చేటువంటి పఠనంగా మారబోతుంది. ఇక రెండవది ఏమిటి అంటే, ఎవరెవరైతే వాక్యాన్ని పఠిస్తారో దేవాలయాలలో వారు సిద్ధపడి ఆ పఠనానికి వెళ్ళాలి. సిద్ధపడడం అంటే ముందుగానే వారు ఆ పఠనాన్ని చదువుకోవాలి. ఆ పఠనం నాకు ఏమి బోధిస్తుంది అనే దృష్టితోటి చదువుకొని ఆ తర్వాత వారు ఆ పఠనాన్ని చదవడానికి వెళ్ళాలి. సిద్ధపాటుతో పఠనాన్ని చదవడానికి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా ఆ పఠనం అనేటువంటిది తాను సాధించాల్సినటువంటి ఆ కార్యమును సాధిస్తూ ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం, వాక్యాన్ని పఠించేటువంటి వారు చేయాల్సింది ఏమిటి అంటే, ఆ వాక్యాన్ని తమ స్వంతం చేసుకొని, ఈ వాక్యము నాతో మాట్లాడుతూ ఉంది, ఈ వాక్యము నాకే సందేశాన్ని ఇస్తూ ఉంది అనేటువంటి ఉద్దేశంతో ఆ పఠనాన్ని చదవాలి. వేరే వాళ్ళ కోసం మాత్రమే కాదు, ఆ పఠనం నా కోసం అనేటువంటి విధంగా కూడా మరి ఆ పఠనాన్ని చదివితే, మొట్టమొదటిగా ఆ పఠనాన్ని తన జీవితానికి అన్వయించుకుంటే మరి ఆ పఠనం అనేటువంటిది ఇంకా చక్కగా చదివేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరెవరైతే దేవాలయాలలో మన కథోలిక చర్చెస్లో పఠనాన్ని చదవడానికి ముందుకు వస్తారో వారు ఇటువంటి జాగ్రత్తలతో పఠనాన్ని చదివినట్లయితే తప్పనిసరిగా ఆ పఠనం చదవడం ద్వారా చాలా లాభాలు అనేటువంటివి చేకూరగలవు అనేటువంటిది ఈరోజు ప్రభు మనందరికీ ఇస్తున్నటువంటి ఒక సందేశం. ప్రియులగు సహోదరి సహోదరులారా, ఇక రెండవ విషయానికి వద్దాం. ఈరోజు లూకా సువార్తకారుడు తన యొక్క సువిశేషానికి తొలి వచనాలను పలుకుతూ ఒక వ్యక్తి పేరు ప్రస్తావిస్తారు. ఆ వ్యక్తి పేరు థెయోఫిలు. ఘనత వహించిన థెయోఫిలు అనేటువంటి మాటతో సువార్తకారుడు తన యొక్క సువార్త రచనను ప్రారంభిస్తూ ఉన్నారు. ఈ థెయోఫిలు అనేటువంటి వ్యక్తి ఎవరు? బహుశా ఆ రోజుల్లో బప్తిస్మము పొందినటువంటి ఒక వ్యక్తి కావచ్చు, ఒక పెద్ద ఆయన కావచ్చు, సంఘంలో పలుకుబడి ఉన్నటువంటి ఒక వ్యక్తి కావచ్చు, ఎవరైనా సరే కావచ్చు. అయితే ఇంకొక విషయం మనందరం కూడా గ్రహించాల్సినటువంటిది ఏమిటి అంటే, ఆ థెయోఫిలులో నువ్వు నేను ఉన్నాం. ఎందుకు అంటే థెయోఫిలు అనేటువంటి ఆ పదానికి అర్థము దేవుని ప్రేమించువాడు, లవర్ ఆఫ్ గాడ్ అనేటువంటి అర్థం ఉంది. దేవుని
ప్రేమించేవాడు ఎవడైనా సరే వాని కోసం ఇదిగో ఈ సువార్త వ్రాయబడింది అని లూకా సువార్తకారుడు తన సువార్తను ప్రారంభిస్తూ ఉన్నాడు. ప్రియులగు సహోదరి సహోదరులారా, నువ్వు నేను దేవుని ప్రేమించేటువంటి వ్యక్తులమైతే ఇదిగో మన కోసం ఈ సువార్త వ్రాయబడింది. కాబట్టి ఈ సువార్తను దేవుని ప్రేమించేటువంటి వ్యక్తులంగా మనము గ్రహించాలి, స్వీకరించాలి. ఆ పఠనాన్ని మనము ప్రేమతో పఠించాలి. తప్పనిసరిగా ఈ పఠనం ద్వారా మన జీవితం అనేటువంటిది ఇంకా ఫలభరితం అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇది ఒక సందేశంగా గ్రహించాలి. దేవుని ప్రేమించేటువంటి నాకు ఈ యొక్క సువార్త పఠనము ఇవ్వబడింది. ఇది నా కోసం వ్రాయబడినటువంటి రచన. ఇది నా కోసం దేవుడే స్వయంగా ఇచ్చినటువంటి ఒక బహుమానం అనేటువంటి విధంగా ఈ సువార్తను మనము స్వీకరించాలి. ప్రియులగు సహోదరి సహోదరులారా, ఇక ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే, యేసు ప్రభు ప్రార్థనా మందిరంలో పఠనాన్ని పఠించడానికి లేచినప్పుడు ఆయనకు యెషయా గ్రంథము అందించబడిందట. ఆ యెషయా గ్రంథంలోని వాక్యాలను ఆయన ఈ విధంగా చదువుతూ ఉన్నారు. ప్రభువు ఆత్మ నాపై ఉన్నది, పేదలకు సువార్తను బోధించుటకు ఆయన నన్ను అభిషేకించెను. చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును కలిగించుటకును, పీడితులకు విమోచనము కలుగజేయుటకును, ప్రభుహితమైన సంవత్సరమును ప్రకటించుటకును ఆయన నన్ను పంపెను. ఈ యెషయా మాటలను ప్రభువు ఆ రోజు చదువుతూ, ఈరోజు ఈ మాటలన్నీ కూడా నాలో నెరవేరాయి అని కూడా అక్కడ ఉండేటువంటి ప్రజలకు తెలియజేయడం జరిగింది. ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈ వాక్య భాగాన్ని చాలామంది పండితులు ఏమని చెప్తూ ఉంటారంటే, ఇది యేసు ప్రభు యొక్క కార్యాచరణ ప్రణాళిక లేక యేసు ప్రభు యొక్క మేనిఫెస్టో అని అంటారు. తాను ఏం చేయడానికి ఈ లోకానికి వచ్చారో, తాను ఏ విధంగా ప్రజలను దేవుని వైపునకు తీసుకొని వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారో ఆయన తెలియజేసినటువంటి కార్యాచరణ ప్రణాళిక ఇది. ప్రియ సహోదరి సహోదరులారా, ఇందులో మనకు చాలా అంశాలు ఉన్నాయి. అయితే మొదటిది ఏమిటి అంటే, ప్రభు తనకు తానుగా అన్వయించుకొని చెప్తున్నటువంటి మాట ఏమిటి అంటే, ప్రభువు ఆత్మ నాపై ఉన్నది. యేసు ప్రభు తన జీవితంలో పరిశుద్ధాత్మకు ఎంతటి ప్రముఖ స్థానాన్ని ఇచ్చారో ఆ మాట ద్వారా మనకు తెలుస్తుంది. ఆత్మశక్తితోనే ఆయన తన పనులన్నీ కూడా చేయగలిగారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభు మనందరికీ ఇస్తున్నటువంటి సందేశం ఏమిటి అంటే, మనము కూడా ఆత్మశక్తితోనే ఏ కార్యమునైనా సరే ప్రారంభించాలి. ఆత్మశక్తితోనే ఏ కార్యమునైనా సరే మనము కొనసాగించాలి. ఆత్మ తోడ్పాటు లేనిదే మనము ఏ పనిని కూడా సరిగా ప్రారంభించలేము, సరిగా కొనసాగించలేము. ఆత్మశక్తితో మనము నింపబడితేనే తప్పనిసరిగా మనం చేసేటువంటి ఆ యొక్క కార్యం అనేటువంటిది దేవుడు ఆశించినటువంటి కార్యంగా ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, కాబట్టి మనము కూడా ఆత్మశక్తి కోసం ప్రార్థన చేసుకుందాం. ఆత్మతో మనము నింపబడి ఆ ఆత్మతోనే మన కార్యములన్నీ కూడా మనము నెరవేర్చడానికి ముందుకు వెళ్దాం. అది చిన్న కార్యమైనా పెద్ద కార్యమైనా సరే మనము ఆహ్వానించాలి. ఓ పరిశుద్ధాత్మ, నాలోనికి వేయించేసి రండి, నన్ను మీ శక్తితో నింపండి. ఈ కార్యాన్ని నేను చేయబోతూ ఉండగా మీరే
నా చేతులు పట్టుకొని ఈ కార్యం జరిగించండి, మీరే నా ముందుండండి, ఈ కార్యమంతా కూడా మీరే జరిగించండి అని మనము ఆత్మశక్తి కోసం వేడుకోవాలి. ఆత్మశక్తితో మన కార్యములన్నీ కూడాను కొనసాగించాలి. ఇది యేసు ప్రభు మరి మనందరికీ కూడా ఒక ఆదర్శంగా ఇస్తూ ఉన్నారు ప్రియ సహోదరి సహోదరులారా. కాబట్టి ఈ విషయాన్ని మన మనసులో ఉంచుకుందాం. ఆత్మ యొక్క శక్తి కొరకు, ఆత్మ నడిపింపు కొరకు మనము ప్రార్థన చేసుకుంటూ మన కార్యములను ప్రారంభిద్దాం, కొనసాగిద్దాం. ఇక ఇంకొక విషయం అదేమిటి అంటే, యేసు ప్రభు పేదలకు సువార్తను ప్రకటించుటకు అనేటువంటి మాట వాడడం జరిగింది. ఇక్కడ పేదలు అని మనం అనుకునేటప్పుడు ప్రియ సహోదరి సహోదరులారా, అనేకమైనటువంటి విషయాలు మనకు బోధపడుతూ ఉన్నాయి. ముందుగా ఆర్థికంగా పేదలు, తమ దగ్గర ఏమాత్రం డబ్బు లేనటువంటి వారు, ఏమాత్రము ఆస్తిపాస్తులు లేనటువంటి వారు, వీళ్ళు ఆర్థికంగా వెనుకబడినటువంటి వారు పేదలు. ఇటువంటి వారికి సువార్తను బోధించటానికి నేను వచ్చాను అని అంటూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏమిటి అంటే, నిజమైనటువంటి పేదవాడు, మనకు కనిపిస్తున్నటువంటి పేదవాడు, తన చేతిలో ఏ చిల్లిగవ్వ లేనటువంటి వాడు ఏమని తన మనసులో అనుకోవాలి అంటే, నాకు ధనము, ధాన్యము, ఆస్తి, ఐశ్వర్యాలు లేకపోయినా నా దేవుడు నాకున్నాడు, నేను నా దేవుని మీద సంపూర్ణంగా ఆధారపడి జీవిస్తాను అని అనుకోవాలి. అలా ఎవరైతే అనుకొని జీవిస్తారో అటువంటి వారికి యేసు ప్రభు సువార్తను తీసుకొని వస్తూ ఉన్నారు. నీకు ఏమీ లేదని భయపడవద్దు, అన్నింటికీ ఆధారమైనటువంటి ఐశ్వర్యం అనేటువంటిది నీకు అందించబడుతుంది అనేటువంటి విషయాన్ని ప్రభు మరి ఆ యొక్క వ్యక్తులకు చెప్పడం జరుగుతూ ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఈరోజు మనందరం కూడా నేర్చుకోవలసినటువంటి విషయం ఏమిటి అంటే, ఎవరైతే దేవుని మీద ఆధారపడరో, ఎవరైతే దేనికి కూడా సంప్రదించారో వారు నిజంగా అన్నీ ఉన్నప్పటికీ కూడాను పేదలు. నిజమైనటువంటి ఐశ్వర్యవంతులు ఎవరు అంటే, ఎవరైతే ఆ దేవుని మీద ఆధారపడి జీవిస్తారో వాళ్ళు నిజమైనటువంటి ఐశ్వర్యవంతులు. మరి అటువంటి వారికి సువార్త, మంచి వార్త అని ప్రభు తెలియజేస్తూ ఉన్నారు. మరి ఇలాంటి ఎన్నెన్నో మంచి సందేశాలతో ప్రభు మనలను సమీపిస్తూ ఉండగా, ప్రభు ఇస్తున్నటువంటి ఈ సందేశాలను మన మనసులో ఉంచుకొని మనము ఆ ప్రభు కోరుతున్నట్లుగా జీవించడానికి ప్రయత్నం చేద్దాం. మన యొక్క జీవితాలను ఆ విధంగా ధన్యం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం.